ఒకే దేశం మీద ఒకే గడ్డ మీద పుట్టినటువంటి ఈ భూమి మీద పుట్టినటువంటి ఈ సంపద మీద ఆయన ఎట్లా పుట్టినా నేనైతే పుట్టినా ఆయనకి హక్కులు ఉంటే నాకంటే హక్కులు ఉంటే కానీ ఈ సంపద ఒకటి సొత్తు కావద్దు, ఇది ప్రజలందరి సొత్తు, కాబట్టి ఇది ప్రజలందరికీ చెందాలని కోరుకునేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా. మరి మనం 1886 సంవత్సరం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా ఏకమై మేము పనిచేయమని చెప్పేసి వచ్చినప్పుడు మేడే అప్పుడు దుబ్బాక మండల పట్టణ సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం, పార్టీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా, ఉపాధి హామీ కూలీలకి, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా అనేక చట్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో 4 లేబర్ కోడ్లను కార్మిక చట్టాలు రద్దు చేసి తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి కనీస వేతనాలు దక్కకపోగా సంఘం పెట్టుకునేటువంటి హక్కు, పోరాడేటువంటి హక్కు లేకుండా చేసి ఈరోజు యాజమాన్యాలకి, పెట్టుబడిదారులకి అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. ఈరోజు ఏదైతే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలనేటువంటి హక్కును కూడా నిషేధించినటువంటి పరిస్థితి ఉన్నది. అదే సందర్భంలో ఏదైతే కార్మికులు తన 10 గంటలు 8 గంటల పని దినం ఉందో ఆ 10 గంటల పని దినాన్ని కూడా 10 గంటలు 12 గంటలు ఇష్టం వచ్చినట్టుగా యాజమాన్యాలు పెంచుకునే విధంగా వెసులుబాటు ఈ కార్మిక కోడ్లలో తీసుకొచ్చారు. దీని వలన కార్మిక వర్గానికి కోడ్లు అనేటువంటి ఉరితాళ్ళుగా బిగించినటువంటి పరిస్థితి ఉన్నది. రానున్న కాలంలో ఈ కార్మిక కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాంపెయిన్ చేయబోతా ఉన్నాం. అదే సందర్భంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు విబిజీ రామ్జీ అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. పని హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి ఈరోజు బడ్జెట్ ఆధారితంగా ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అట్లాగే ఈ ఉపాధి హామీలో ఈరోజు కనీస వేతనం ఇవ్వకపోగా ఉన్న ఉపాధి రోజులను కూడా కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకొని 60% కేంద్రం నిధులిచ్చే విధంగా, రాష్ట్రం 40% నిధులిచ్చే విధంగా ఈరోజు పథకంలో రూపొందించారు. దీని వలన క్రమక్రమంగా ఈరోజు ఉపాధి హామీని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర ఈ పథకం లోపల దాగున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేయదలుచుకున్నాం. అట్లాగే సాగు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు 2016 విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం మూలంగా రైతాంగానికి, పేదలకు సబ్సిడీ ఇచ్చేటువంటి పరిస్థితి, కరెంటు ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని రానున్న కాలంలో తీసేసేటువంటి విధంగా ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్ని, విద్యుత్ మీద ఉన్నటువంటి హక్కుల్ని కూడా కేంద్రం లాక్కుంటా ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, రైతాంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయబోతాను. అదే సందర్భంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాక పట్టణంలో కూడా సిపిఎం పార్టీ కౌన్సిలర్గా పోటీ చేసేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కష్టజీవుల పక్షాన నిరంతరం నీతి నిజాయితీగా ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థులని ప్రజలు గెలిపించాలని, నీతికి నిజాయితీకి పట్టం కట్టాలని చెప్పేసి అంటా ఉన్నాం. సిపిఎం పార్టీ గెలవడం ద్వారా దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం బయట పోరాటంతో పాటు మున్సిపల్లో కూడా పోరాటం చేసి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే విధంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుంది. ఆ రకంగా సిపిఎం పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి పోరాట సాధనాన్ని మున్సిపల్లోకి పంపించాలని చెప్పేసి దుబ్బాక పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సిపిఎం పార్టీ పోరాటాలకి ప్రజల అండదండగా ఉండాలి. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నాం.